దేశ విదేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి పంట మిర్చి. మిర్చి పండించడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సాటి లేదు. ఇప్పుడు చాలా వరకు కూడా ఎన్నో రకాల విత్తనాలు గానీ, ఎన్నో రకాల మందులు గానీ, ఇవన్నీ కూడా సరైన అవగాహన లేక రైతులు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు రాజు కావాలన్న మిర్చి పంటతోనే నష్టపోవాలన్నా కానీ మిర్చి పంటతోనే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలంలో మనతో పాటు డీలర్ వచ్చేసి కృష్ణారావు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు పక్కన చూసుకున్నట్లయితే చాలా వరకు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ లేకుంటే చుట్టుపక్కల సూర్యాపేట కానీ చాలా జిల్లాలు అయితే మేము తిరగడం జరిగింది. ఆ మొక్కలన్నీ కూడా మిరప మొక్కలు వాష్ అవుట్ అయిపోయి ఆ గుబ్బకి ఆ నల్లి తట్టుకోలేక మొత్తం అయిపోయింది కదా, దాని పని అయిపోయింది. దాదాపు నవంబర్లోనే ఆ రోటవేటర్ వేపించి మొక్కజొన్న పంట తీసేది మొక్కజొన్న వేసినట్టు పరిస్థితి. ఇక్కడ జూలూరుపాడులో చూసుకున్నట్లయితే తోటలు ఎక్కువ ఉన్నాయి, తోటలు మంచిగా ఉన్నాయి. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అసలు? ఇక్కడ రైతులు ఎక్కువ శాతం మిర్చి పంటను సాగు చేస్తారు. ఓకే. చేస్తే ముందు ఏం జరిగిందంటే ఆ వర్షాలకు కానీ వాటికి కానీ తట్టుకోలేకుండా మిర్చి తోటలు చాలా మట్టికి తుఫాన్ల వల్ల దీనివల్ల వెళ్ళిపోయినాయి. మేము దక్కన్ సీడ్ వారి పృథ్వీ జెనెటిక్స్ వాళ్ళది రెడ్ కింగ్ అనే వెరైటీ చుట్టుపక్కల గ్రామాలలో జూలూరుపాడు చుట్టుపక్కల గ్రామాలలో ఇచ్చినాం. ఓకే. ప్లస్ కూసుమంచి, మహబూబాదు, డోర్నకల్లు, కోయచిలక, గంధసిరి ఇట్లాంటి చాలా ఏరియాల నుంచి వచ్చి మా కాడ తీసుకెళ్లారు. దక్కన్ సీడ్స్ వాడిది రెడ్ కింగ్. ఓకే. ఆ వెరైటీ ఎక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు జూలూరుపాడు మండలంలో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి డెక్కన్ సీడ్స్ రెడ్ కింగ్ అనే వెరైటీ అసలు ఎన్ని ఎకరాల్లో సాగు జరుగుతుంది? దాదాపు ఒక 500 ఎకరాలలో సాగుతుంది. 500 ఎకరాల్లో సాగు జరుగుతుంది. ఓకే. ఇప్పుడు 500 ఎకరాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విత్తనం ఇదే రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చిందా? ఇదే రకంగా ఇట్లనే ఎదిగింది. దగ్గర 4.5 అడుగులు ఎదిగింది. ఎవరి తోటగాడికి మేము ఇచ్చిన రైతులు ఎవరి తోటగారు మాది ఫీల్డ్ పెట్టండి అని చెబుతారు. అయినా మేము అంత అవసరం లేదు, రైతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళకి తెలుసు ఏ విత్తనం వేసుకోవాలనే ఉద్దేశంతో ఉండరు, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మీరు అనంతారం గ్రామంలో మేము ఇప్పుడు ఉన్నాం. ఈ తోట చూడటానికి తీసుకొచ్చినాం. ఇక చూడండి, దగ్గర 4.5 అడుగులు ఎదిగింది తోట. బండారావు గారని వాళ్ళకి ఇచ్చాము. 2 ఎకరాలు సాగు చేశారు వీళ్ళు. 2 ఎకరాలు సాగు చేశారు. దగ్గర 30+ అయితే రావచ్చు. విధంగానే ఇక ఈ కాపు చూడండి, 30 క్వింటాల పైన రావచ్చు. 30 గంటల పైన ఏ చెట్టు కానీ ఏ కొమ్మ కానీ హైట్ చూడండి, కాపు చూడండి, గెలలు స్టెప్పులు గెలలు కింద నుంచి పై దాకా కాయలే. మీరు చూసి దీన్ని ఒకసారి రైతు సోదరులు కూడా బంగారం లాగా వేసుకొని దీన్ని సాగు చేసుకోవచ్చు చక్కగా. చూడండి కాపు మాత్రం ఎట్లుందో, ఏ గెలలు చూడండి. నా హైట్ ఉంది, కింద నుంచి చూసినా పైన వరకు చూసినా ఈ కాపు చూడండి, ఇటు చూడండి. అవును, అసలు మామూలుగా చూడండి కూడా పోయినటువంటి పరిస్థితి. ఇంకా ఈ టైంలో కూడా చూడండి ఈ కాపు ఎట్లుందో చూడండి. అసలు ఒకసారి రైతులు ఏ విధంగా దీన్ని మంచిగా చేసుకోవాలని మాది జూలూరుపాడు వారాహి ట్రేడర్స్ అండి. ఓకే. కూడా ఈ టైం వరకు కూడా ఆకులు అనేది ముడత లేకుండా ఇంకా కొత్తగా పూత వస్తూ ఉంది. పచ్చికాయలు కూడా చాలా ఉన్నాయి. తల్లికి కూడా చాలా మట్టుకు తట్టుకుంటుందండి ఈ టైం దాకా కూడా. ఇప్పటి వరకు కూడా గ్రీనెస్ ఉంది. అసలు ఓపెన్గా చెప్పండి, అసలు ఇత్తనం ప్రత్యేకత ఏంది, అసలు ఎందుకని ఇంత ఎత్తు? కానీ దక్కన్ సీడ్స్ వారికి ఈ కంపెనీలో బ్రీడర్ స్వయంగా ఉన్నాడండి, చంద్రశేఖర్ గారు. ఓకే. ఆయన ఎప్పటికప్పుడు దీని పర్యవేక్షణలో దీన్ని R&Dలో చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి. దానివల్ల ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా దీన్ని పండించి విత్తనాలు తయారు చేయడం జరిగింది కంపెనీ వారు. దానివల్ల ఇది ఎప్పటికీ మంచిగా ఉంటుంది. ఓకే. సుమారు 3.5 నుంచి 4 అంగుళాల వరకు కాయ పొడవు ఉంది, నిండు కాయ అంచు వరకు కూడా గింజలు ఉన్నాయి, చివరి వరకు చాలా బాగున్నాయండి కాయలు. బరువు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాయ అంచు వరకు. అందుకనే 35 నుంచి 30+ వస్తుందని మా అంచనా ఇది. ఓకే. సుమారు ఒక 80 నుంచి 90 గింజలు ఉంటాయా కాయకి? పైన ఉంటాయండి. ఇప్పుడు సరే, ఈ వీడియో చూస్తూ ఒకవేళ ఈ వెరైటీ కనుక వేసుకోవాలి అనుకునే వారికి మరి మీరు ఎంతవరకు భరోసా ఇస్తారు? పూర్తి భరోసా ఇస్తాం, 100% గ్యారంటీ ఇస్తాం మేము. 100% ఇస్తాం. ఓకే. ఈ విత్తనం వేసుకోవచ్చు. ఓకే. అంటే కొంతమంది బయో మందులు ఎక్కువ కొడుతుంటారు, కొంతమంది కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. అన్నిటికీ తట్టుకుంటుందా ఇది ఈ వెరైటీ?
చాలా బాగా తట్టుకొని వచ్చిందండి. కానీ రైతులు ఎక్కువ శాతం బయోలు కొట్టినప్పుడు ఏదో కొమ్మ సాగుద్ది, అది వస్తుంది, ఇంత బారుగా వస్తుంది, ఎడంకాపు వస్తుంది అని అనుకుంటారు. అట్లాంటిది ఏం లేదండి. చూడండి అన్ని దగ్గర దగ్గర గనుపులు రైతులు చాలా చక్కగా, ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటారు రైతులు అంత మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎంత మంచి మెయింటైన్ చేసుకుంటే అంత బాగా దిగుబడి వచ్చే అవకాశం మాత్రం బాగుంది. వారాయి ట్రేడర్స్ జుల్లూరుపాడు అండి, ఉమ్మడి ఖమ్మం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వారాయి ట్రేడర్స్ జుల్లూరుపాడు. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8106106846. ఓకే, అంటే ఇత్తనం ఇచ్చుడే కాకుండా దాని తర్వాత కూడా రైతులను ఫాలో అప్ చేసి ఏ విధంగా దానికి సంబంధించి ఏదైతే మందులు కొట్టాలా ఏంటి అన్ని రకాలు కూడా వాళ్ళకి సపోర్టెడ్గా ఆ ఉంటారు. విధంగా ఎప్పుడు సపోర్ట్గా ఉండి వాళ్ళు మొక్కలు వేసిన కాడ నుంచి వాళ్ళ ఎమ్మటి తిరుక్కుంటా ఫాలో చేసుకుంటా రైతుల్ని ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్పుకుంటూనే తిరుగుతూ ఉంటుంది ఓకే. ఇప్పుడు దాకా కూడా. ఓకే, అంటే మిర్చితో పాటు ఇతర పంటలకు కూడా మీరు అట్లనే సపోర్ట్ చేసుకుంటా చూపించుకుంటా తిరుగుతాం. ఓకే, మా కంపెనీ నుంచి ఇంకా కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయండి. కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా బెండ, కాకర, బీర అన్నీ ఓకే. ఉంటాయండి. దక్కన్ వాడు ప్రతి సీడ్స్లో అవి కూడా మా షాప్లో అమ్ముతుంది. ఓకే.